ఓం నమ శివాయ. కార్తీక మాసం 30వ రోజు పారాయణం. ముందుగా శ్రీ గణేశుని స్మరించుకొని కథ చెప్పుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈరోజు కార్తీక మాసం చివరి రోజు. ఈరోజు మనం రావి చెట్టు శనివారం మాత్రమే ఎందుకు పూజించబడుతుంది, పోలికి స్వర్గం ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకుందాం. సూతప్రోక్తమైన విషయాలను విన్న ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నిస్తారు. సూత మహర్షి వారి ప్రశ్నకు సమాధానంగా, పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకుంటారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా చిన్నదాన్ని అయిన నేను కళ్యాణమాడటం సరికాదు, కనుక ముందు ఆమెకు పెళ్లి చేయమని అడుగుతుంది. ధర్మబద్ధమైన రమా మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పిస్తాడు. అప్పుడు జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకుంటాడు. నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్ఠాదేవి దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకీ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజా సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యాభర్తలు ఉన్న చోట గాని, పితృదేవతలు పూజింపబడే చోట గాని, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజ దురంధరుడు ఉండే స్థలాల్లో గాని నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య పరభార్యాపహరణ చేసిన వారు ఉంటారో అలాంటి చోట్లలోనే నేను ఉంటాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను అని అంటుంది. ఆమె మాటలకి వేదవిధుడైన ఆ ఉద్దాలకుడు కొంచెం చింతిస్తూ నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నీవు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్తాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదల్లోనే అలాగే ఉండిపోతుంది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని జ్యేష్ఠాదేవి పెద్ద పెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడతాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువుని కోరుతుంది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యి ఆమెని ఊరడించుతూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్తాడు. ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను, అక్కడ జ్యేష్ఠాదేవికి షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయై అనుగ్రహించేటట్లున్న ఏర్పరిచినాడు ఆ శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు ఈ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడ నుంచి
బదిరీవన దర్శనాకాంక్షులై పయనమవుతారు. ఇదిలా ఉండగా ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. పోలి స్వర్గమునకు ఎలా వెళ్ళింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం కృష్ణానది తీరంలో బాదర అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం చాలా శుభ్రంగా సంపన్నంగా ఉండేది. అక్కడుంటున్న ప్రతి కుటుంబం సుఖశాంతులతో జీవించేది. అదే గ్రామంలో పోతడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. అతని భార్య మాలి చాలా క్రూరమైన స్వభావం కలిగినది. మాలికి 4 కొడుకులు. వారందరికీ పెళ్లి చేసేసింది. మొదట 3 కోడళ్ళు అత్తగారులానే క్రూర స్వభావంతో కలిగి ఉంటారు. దూషణ, ఈర్ష్య, అహంకారం. కానీ 4వ కోడలు పోలి మాత్రం దేవత లాంటిది. మృదువైన స్వభావం కలది. ధైర్యము, దైవభక్తి, అందరితో మంచిగా ఉండే గుణం కలది ఈ పోలి. పోలి చాలా మంచిదే అయినా అత్త మాలి తోడుకోడళ్ళామెను చూసి అసూయ పడేవారు. రోజంతా ఇంటి పనులన్నీ పోలికే చెప్పేవారు. చాడీలు చెబుతారు, భర్త చేత కొట్టిస్తారు, తిడతారు. కానీ పోలి మాత్రం శాంతంగా దైవభక్తితో ధర్మంతో ఉండేది. ఎప్పుడూ దేవుడే నాకు రక్ష అనే భావనతో ఉండేది. అంటే ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా, ఆ విధంగా. ఇదిలా ఉండగా కార్తీక మాసం వస్తుంది. గ్రామమంతా కార్తీక స్నానాలకు, దీపారాధనకు కృష్ణానది తీరానికి వెళ్ళేవాళ్ళు. పోలికి కూడా వెళ్ళాలని కోరిక ఉండేది. కానీ వాళ్ళ అత్త, మిగతా వాళ్ళు పోలితో నువ్వు ఇంటి పనులు చూసుకో, మేం పుణ్యకార్యాలకు వెళ్తాము అని పనులు అప్పచెప్పి కార్తీక స్నానానికి వెళ్ళనివ్వకుండా చేసేవాళ్ళు. పోలికి చాలా బాధ కలిగి స్నానం లేదు, దీపారాధన లేదు, పూజ లేదు అని దీన్ని తట్టుకోలేక ఇంట్లో కుండలో ఉన్న కొద్దిపాటి నీటితో స్నానం చేస్తుంది. చిరిగిన వస్త్రం అంచును ఒత్తిగా చేసి కొంచెం మిగిలిన వెన్నతో ఒక చిన్న దీపం వెలిగిస్తుంది. కానీ హృదయం మాత్రం భగవంతునిపై మునిగిపోయిన భక్తితో నిండిపోతుంది పోలికి. గోవింద, గోపాల, నన్ను రక్షించు, నేను అసక్తిరాలని అని అనుకుంటూ ఉంటుంది ఆ పోలి. ఇదిలా ఉండగా పోలి భక్తిని వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చూస్తాడు. అతను వెంటనే ద్వారపాలకుడు సుశీలుణ్ణి పిలిచి, ఆ అమ్మాయి నిజమైన భక్తురాలు, వెంటనే బంగారు విమానంలో తీసుకునిరా అని అంటాడు. సుశీలుడు విష్ణుమూర్తి చెప్పిందే తడువుగా బంగారు విమానంతో పోలి ముందుకు వచ్చి, అమ్మా, నీ పుణ్యంతో నువ్వు శరీరంతోనే వైకుంఠానికి వెళ్ళాలి, త్వరగా విమానం ఎక్కువ అని అంటాడు. అలా పోలిని సుశీలుడు విమానంలో ఎక్కిస్తున్నప్పుడు అత్త మాలి, తోడికోడళ్ళు నది నుండి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చి రావడంతోనే పోలి విమానం ఎక్కడాన్ని చూసి వెంటనే పోలి పాదాలు పట్టుకుంటారు. మాలి పోలి పాదాలని, పెద్ద కోడలు మాలి పాదాలని, మిగతా ఇద్దరు వరుసగా మిగతా ఇద్దరు పాదాలని పట్టుకుంటారు. అందరూ ఇలా వేలాడుతూ విమానానికి చిక్కుకుంటారు. అది చూసిన సుశీలుడు కోపంతో, మీరు దుష్టులు, నిజమైన భక్తి లేదు, స్నానం, దీపారాధన, పూజ అన్నీ చేశారని అనుకుంటున్నారు. కానీ మీ మనసులో అసూయ, ద్వేషం, అబద్ధం మాత్రమే ఉన్నాయి. మీకు వైకుంఠం సరికాదు, మీకు నరకమే సరి అయినది అని అతను కత్తితో మాలి చేతులు నరికేస్తాడు. అత్తాకోడళ్ళు నరకానికి పడిపోతారు. వెంటనే సుశీలుడు పోలిని మాత్రం అత్యంత గౌరవంతో బంగారు విమానంలో వైకుంఠానికి తీసుకెళ్తాడు. ఆమె నిజమైన భక్తి, వినయం, సహనం, ధర్మం వల్లే పోలి సశరీరంతో వైకుంఠానికి వెళ్ళగలిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, భక్తి అంటే ఆడంబరం కాదు. భక్తి అంటే మన మనస్సుని ఆ శివకేశవుల పాదాల దగ్గర పెట్టడం. చిన్న దీపం వెలిగించినా సరే నిజమైన మనస్సు ఉంటే దేవుడు వెంటనే స్పందిస్తాడు. పోలిలా శాంతం, ధర్మం, భక్తి అనేవి జీవితాన్ని స్వర్గానికి తీసుకువెళ్తాయి. సర్వేజన సుఖినో భవంతు.